పచ్చళ్ళపైన ట్రంప్ సుంకమాట. ఇక చూడండి, ట్రంప్ వీడు ఒక దరిద్రుడు తయారాడు ప్రపంచానికి. భారత్ నుంచి తెప్పించుకునే ఆహారోత్పత్తులపై నిఘా, పన్ను కట్టకపోతే భారీ జరిమానాలు, సోషల్ మీడియా యాప్ల ద్వారా అమెరికాలో పలువురు భారతీయుల చిరు వ్యాపారాలు, ఇంతకాలం సుంకాలు లేకుండానే ఇకపై పన్ను పోటు, అమెరికాకు బంధులు తీసుకొచ్చే వాటిపైన ఆంక్షలు, ఆందోళనలో భారతీయులు వాట్సాప్ గ్రూప్లో చర్చ అంటూ చూస్తూ ఉన్నాం. ఇక వీడు పచ్చళ్ళం కూడా వదులుతలేడు. వీడు ఏం చెప్తాయి ఇంక ఇక చూడండి. అయ్యయ్యో, డబ్బు వసూలు చేసి ఏ చిన్న అవకాశాన్ని మార్గాన్ని కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వదిలిపెట్టడం లేదు. ఆఖరికి భారత్ నుంచి పచ్చళ్ళు వంటి వాటిని తెచ్చుకుంటే వాటి మీద కూడా సుంకాలు విధించడానికి సన్నద్ధమవుతున్నారు. ఇండియా నుంచి ఎవరైనా స్నేహితులు బంధువులు అమెరికా వస్తుంటే పలానా వస్తువులు కొని తీసుకురావాల్సిందిగా అమెరికాలో ఉన్న భారతీయులు పురమాయిస్తుంటారు. వ్యక్తిగత స్థాయిలో ఈ విధంగా తెప్పించుకునే ఉత్పత్తుల మీద అమెరికా ప్రభుత్వం సుంకాలు చెల్లించడం వంటిదేమీ ఇప్పటి వరకు లేదు. దశాబ్దాలుగా ఇలాగే నడుస్తుంది. పాపం అమెరికాలో ఉన్న మన భారతీయులు ఏం చేస్తారంటే, మన దేశంలో ఉన్నటువంటి రుచికరమైనటువంటి పచ్చళ్ళు కానీ మిగతా ఏవైతే ఉంటాయో వాటిని తెప్పించుకుంటూ ఉంటారు పాపం. ఎందుకంటే రుచి కోసం, తినడానికి మంచి ప్రశాంతంగా తినడానికి. కానీ ఆ తెచ్చుకునే వాటిపైన కూడా ట్రంప్ ఆ పచ్చళ్ళ పైన కూడా సుంకాలు విధించడానికి రెడీ అయిపోయినట. ఇంత దరిద్రంగా దేన్ని కూడా వదులుతాడు దుర్మార్గుడు అయితే. చిల్లరగాడు. ట్రంప్ 2.0లో ఉన్న అన్ని తారుమారవుతున్నాయి. ఇలాంటి చిన్న చిన్న వ్యవహారాలపై కూడా అమెరికా ప్రభుత్వం తాజాగా దృష్టి సారిస్తుంది. వ్యక్తుల ద్వారా, సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా తెప్పించుకునే ఉత్పత్తుల మీద ఇక మీదట నిఘా పెట్టినారు. వీటి మీద కూడా సుంకం వసూలు చేసి ఖజానా నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏమవుతారా నాయన వాటితోటి? ఏదో పాపం వాళ్ళు తెచ్చుకుంటా ఉన్నారు, దాన్ని కూడా వదులుతలేవు. నీ దుర్మార్గం అంటే దుర్మార్గం ఇది. సో మొత్తానికైతే దయచేసి ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి ఇండియన్స్ రేపు పచ్చళ్ళ మీద కూడా మీరు ట్యాక్స్ కట్టబోతున్నారు. పచ్చళ్ళ కూడా వాడు వదులుతలేడు. రేపు పచ్చళ్ళ ధరలు కూడా భారీగా పెరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. చూద్దాం ఎంతవరకు అది ఉందో, ఎంతవరకు నిర్ణయం తీసుకుంటూ చూడాల్సిన అవసరం అయితే ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.